హాయ్ అండి. సింపుల్గా అండ్ టేస్టీగా సేమియా పులిహోర చేసుకుందామా? స్టవ్ ఆన్ చేసి 2 గ్లాసెస్ సేమియాకి 6 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం ఆయిల్ పసుపు వేసి మరగనివ్వాలి. పక్కనే 2 గ్లాసెస్ సేమియాని మెజర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మెజర్ చేసుకున్న సేమియాని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని కొంచెం మరిగాక తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇలా చేతితో పట్టుకుంటే పలుకుగా ఉండగానే తీసేసి చిల్లులు బుట్టలో అరచేయాలి. కొంచెం చన్నీళ్ళు వేస్తే ఇమిడిపోకుండా పలుకు పలుకుగా ఉంటుంది. కొంచెం కొంచెం కలుపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో పల్లీలు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో తాలింపు దినుసులు ఒకటి ఒకటిగా వేసుకుంటూ తగినంత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి తాలింపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో చల్లారిన సేమియాని పల్లీల్ని తాలింపు దినుసుల్ని వేసుకుని ఒక 3 నుంచి 4 నిమ్మకాయల రసం వేసి తగినంత ఉప్పు వేసి బాగా చేత్తో కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉండే సేమియా పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.